వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. తెలంగాణ రాజకీయాల్లో పక్క కేసీఆర్, రేవంత్ రెడ్డి విమర్శలు ప్రతి విమర్శలతో అయితే రాజకీయం తెలంగాణ రాజకీయాలు బాగానే వేడెక్కాయని చెప్పుకోవాలి. ఓ పక్క మొన్నటికి మొన్న కేసీఆర్ బయటకు వచ్చి చాలా సుదీర్ఘ విరామం తర్వాత బయటకు వచ్చినటువంటి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శలతో గుక్క తిప్పకుండా విమర్శలు అంటే ప్రభుత్వ తీరుని ఎండగట్టారు. మనం చూసాం, విన్నాం. దాంతోపాటు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈరోజు అయితే ఏదైతే సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు మామూలుగా కాదు. గతంలో ఇటు అతని అభిమానులు కానివ్వండి, విమర్శించే వాళ్ళు కానివ్వండి, అతని వ్యాస పట్ల భాష పట్ల అభిమానులు ఉండేవాళ్ళు. కాకపోతే ఆయనకు మించిపోయినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి రేవంత్ రెడ్డి. కాకపోతే ఆయన కొంచెం మసాలా జోడించి పదునైనగా మాటలు, ఘాటైన వ్యాఖ్యలు చేయడం ఈ మధ్యకాలంలో ఎక్కువైందని అనుకోవాలి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ఈరోజు అంతకు మించినటువంటి వ్యాఖ్యలు చేయడం మనం విన్నాం. సరే, ఓవరాల్గా ఏమైనప్పటికీ కూడా ఈ నెల 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవబోతున్నాయి. సరే, ఈ విధంగా ప్రభుత్వాన్ని ఎండగట్టడం కాదు, దమ్ముంటే అసెంబ్లీకి రా అంటూ రేవంత్ రెడ్డి సవాల్ విస్తున్నారు కేసీఆర్కి. కాబట్టి ఎంతసేపటికి వాస్తవం కదా, అసెంబ్లీకి వెళ్ళి కదా ప్రతిపక్షాలని సంబంధించిన పాత్ర పోషించాలి అనేది చాలా మంది విశ్లేషకుల అభిప్రాయం. దీనాటి మెగా డిబేట్. దీంతో మనతో పాటు ఇదే విషయాన్ని డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు విజయ్ గారు, అదేవిధంగా బీజేపీ జనరల్ సెక్రటరీ సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి మధుకర్ గారు కూడా మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా మధుకర్ గారి దగ్గరికి వెళ్దాం. మధుకర్ గారు, వాస్తవంగా ఇది రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ అయినప్పటికీ కూడా మిమ్మల్ని పర్టికులర్ ఎందుకు బీజేపీ సంబంధించి అడిగానంటే, ఇంత వాడి వేడిలో ఎందుకు మొన్నటికి మొన్న చూస్తే నరేంద్ర మోదీ స్వయంగా తెలంగాణ ఎంపీలని పర్సనల్గా పార్టీని ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారు. గతంలో చేజారిపోయింది, ఈసారి మాత్రం చేజారిపోతే మాత్రం బాగోదు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో పార్టీ మీద మంచి పట్టుంది, కానీ నాయకుల్లోనే ఎక్కడో లోపం ఉంది, మీలో మీరు సమయ లోపం చేసుకుంటున్నారు. కాబట్టి అందరూ ఏకతాటిపై రండి, గ్రూపులు విడవనండి, లేకపోతే బాగుందంత సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కానీ ఆయన పార్టీ ఒక పక్క ఈ విధంగా మీ పార్టీ క్షేత్రస్థల అభిమానం ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా నాయకులు ఏకాభిప్రాయం లేక మరుగున పడిపోతాం అంటే, ఒక్కసారిగా కేసీఆర్ బయటకు వచ్చిన తర్వాత ఇంకొంచెం మళ్ళీ కేసీఆర్ హైలైట్ అయ్యి ఇటు కేసీఆర్ రేవంత్ రెడ్డి అనే పాత్ర పోషిస్తూ ఉంది రాష్ట్ర రాజకీయాల్లో. మళ్ళీ బీజేపీ మళ్ళీ మూడో ప్లేస్కి వెళ్తా అనే అనుమానాలు వస్తున్నాయి. దీన్ని ఎలా రికవర్ చేసుకుంటారు మరి మీరు? నమస్కారం రెహమాన్ గారు, నమస్కారం విజయ్ గారు, మెగా 9 టీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. అంటే రాజకీయ చదరంగంలో ఎత్తుకు పై ఎత్తు ఆట అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిదండి. దాంట్లో కేసీఆర్ తర్వాత రేవంత్ రెడ్డి దిట్టగా వాళ్ళు ఆ యొక్క నిర్మాణం చేయడంలో చాలా ప్రధాన పాత్ర పోషిస్తారనేటువంటి ప్రజలందరికీ తెలిసిన విషయం. కాంగ్రెస్ పార్టీ మొన్నటి జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో ఏ రకమైనటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందినామో మేమే అనేటువంటి ఒక అహంకారాన్ని చూపెడుతూ వస్తున్నది. ఈరోజు ఇన్ని రోజులు ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించినటువంటి బీఆర్ఎస్ పార్టీ, గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇన్ని రోజులు ప్రజలకు ఎక్కడ అనుభవం లేకుండా ఇప్పుడు సడన్ గా వచ్చి మేము ప్రధాన పాత్ర పోషించాము, మేము ఎక్కువ గెలిచామని చెప్పేసి వాళ్ళు కూడా బయటకు వచ్చారు. అంటే మీరు ఇక్కడ అర్థం కావాల్సింది, వాళ్ళ ఉనికి ప్రశ్నార్థకం అవుతున్నప్పుడు వాళ్ళ ఉనికిని ప్రశ్నార్థకం జరుగుతున్నటువంటి సందర్భం లోపల బయటకు వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మేము గొప్ప అంటే మేము గొప్ప అని చెప్పుకోవడం. కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ పరిస్థితి అది కాదండి. మీరు ఒకసారి చూసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీ గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు మా యొక్క పర్సంటేజ్ అనేది 2%, 3% ఉండేది. ఈ రోజు 11-12% మేము వెళ్ళాం. మేము ఇప్పుడు ఈ రోజు 800-900కు పైగా మేము గ్రామ పంచాయతీలను కైవసం చేసుకున్నాం. ఈ రోజు అక్కడ చూసుకున్నట్టయితే 15-16 వేల వార్డు మెంబర్లు కూడా మేము కైవసం చేసుకున్నాం. మెల్లిమెల్లిగా మా ప్రణాళిక అనేది ప్రణాళికబద్ధంగా స్టెప్ బై స్టెప్ ప్రజల్లోకి మేము వెళ్ళేటువంటి విధంగా ఆలోచన చేసుకోవడం మా పార్టీ ప్రధాన లక్ష్యం. మా నాయకుల మధ్యలో సరే మీడియా వార్తల్లో ఎక్కడో చిట్ చాట్ లో జరిగినప్పుడు ప్రధానమంత్రి గారు ఇక్కడ తెలంగాణ ఓపెన్ చేశారని చెప్పేసి నేను సందర్భం చెప్తున్నాను. కానీ మా నాయకత్వాన్ని ఎక్కడ కూడా, మా జాతీయ నాయకత్వం ఎక్కడ కూడా ప్రశ్నించినట్టుగా ఎక్కడ కూడా మీడియా ముఖంగా ఎవరు కూడా చెప్పలేదు. విజయ్ గారు, మధుకర్ గారు ఒక్క నిమిషం లైన్లో ఉండండి. అయితే దీనికి సంబంధించి మీడియా ముఖ్యంగా జరుగుతున్నటువంటి మాకు సంబంధించినటువంటి జాతీయ పార్టీ నాయకత్వము మా ఎంపీలను ఘాటుగా విమర్శించారు, మీరు ఎందుకు అధికారంలోకి రావట్లేదు. మా నాయకులందరూ సమిష్టిగా పనిచేయడం కారణంగానే ఈరోజు 2-3% ఉన్నటువంటి మా యొక్క గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి మా బలము ఈరోజు 11% చేరుకున్నదనే విషయాన్ని మీరు గమనించాలి. ఈ రోజు గతంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి వారి అధికార పార్టీ ఏ రకమైనటువంటి మేము సరైనటువంటి స్థానాలు గెలుచుకున్నాం. స్థానిక సంస్థలు అనగానే ముఖ్యంగా ఈ యొక్క ప్రభుత్వానికి అనుకూలంగా రిజల్ట్స్ ఉంటాయి, అది మనందరూ కూడా తెలుసు. కానీ వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చి మేము ప్రధానంగా గెలిచాము అని చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది.
గతంలో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి కేసీఆర్ గారు కూడా ఇన్ని రోజులు ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించకుండా వారు ఫామ్ హౌస్ కి పరిమితమైనటువంటి కేసీఆర్ గారు ఇప్పుడు వచ్చి మాకు రకరకాల మేము కూడా ప్రభావితంగా గెలిచామని చెప్పుకునేటువంటి పరిస్థితి వచ్చాయి. వాళ్ళు 10 సంవత్సరాలు అధికారంలో పాల్గొన్నటువంటి వ్యక్తి, ఇప్పుడు అధికారం అనుభవిస్తున్నటువంటి వ్యక్తి, వాళ్ళు మేము ప్రభావితం చేశామని చెప్పుకుంటున్నారు. కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఈ రోజు 3% నుంచి 12% ఎదిగిన విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఇక్కడ మేజర్ గా చర్చ చేయాల్సి ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను ఈ రోజు మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ అనేది జరుగుతూ వస్తున్నటువంటిది. కాబట్టి భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ 2029 ఎన్నికల వరకు రోజు ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. అధికారంలోకి భారతీయ జనతా పార్టీ వస్తుంది అనేటువంటిది చాలా సంక్షిప్తంగా మా అమిత్ షా గారు, మా జాతీయ నాయకత్వము నరేంద్ర మోడీ గారు కూడా ఎన్నో సందర్భాల్లో వివరించినటువంటిది ఉంది. ఈ రోజు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ను పరిపాలన చూస్తున్నారు. వారి 6 గ్యారెంటీలు ఏమైంది, వారు ఇచ్చినటువంటి హామీలు ఏమైంది, వారు ఏం చేశారు, ప్రజలకు ఏం చేశారని చెప్పేసి ఈ రోజు ప్రజల్ని మరి వారు విశ్వసించేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు గ్రామ పంచాయతీల్లో వారు గెలిచారు అంటే ఏ విధంగా గెలిచారు? వారు పూర్తి స్థాయిలో వారి యొక్క అంగబలాన్ని, అర్ధబలాన్ని, అనేక రకాలైన బలాలు ఉపయోగించుకొని వారు ప్రభావితంగా ఉండేందుకు ప్రయత్నం చేశారు అంతే. ఈ రోజు ప్రజలు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని విశ్వసించి గ్రామాల్లో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఓటేశారంటే కాదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎన్ని ప్రలోభాలకు గురి చేశారు, ఎమ్మెల్యేలు ఎంత దిగజారి వ్యవహారం చేశారనేటువంటి విషయాన్ని కూడా గ్రౌండ్ లోకి వచ్చి చూస్తే ఆ విషయాలన్నీ కూడా అర్థమవుతాయి. రేపు భవిష్యత్ రోజుల్లో ఉన్నాయి కదండి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి, మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి. సింబల్ ఎలక్షన్లు జరుగుతున్నప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చిత్తుగా ఓడిపోతుంది. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ రోజు కేసీఆర్ కనీసం ఇన్ని 2 సంవత్సరాల పరిపాలనలో బయటకు వచ్చి ఏది మాట్లాడని ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించినటువంటి కేసీఆర్ గారు ఇప్పుడు వచ్చేదో మాట్లాడుతున్నారు. రేపు సింబల్ ఎలక్షన్లు జరిగిన రోజు వారి యొక్క పార్టీలో ఉనికి ఏంటి, వారి పరిస్థితి ఏంటి, వారికి ఏ రకంగా ఉంటది అనేది ఈ రోజు ప్రజలు బుద్ధి చెప్తారు. దాని మీద అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది తప్ప ఈ రోజు ఈ 2 పార్టీలు ఫెయిల్ అయిన మీరు గ్రామాలలో మీరు అర్థం చేసుకున్నట్టయితే గ్రామాలలో చేసినటువంటి అభివృద్ధి ఈ రోజు గతంలో బీఆర్ఎస్ చేసింది కూడా ఏం లేదు, ఈ రోజు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా చేస్తున్నటువంటిది ఏం లేదు అనేది ప్రజలకు పూర్తి స్థాయిలో అర్థమైంది. ఆ అర్థమైనటువంటి సందర్భంలో మీరు 1వ విడత, 2వ విడత, 3వ విడత చూసుకున్నట్టయితే ఈ రోజు మొదటి విడతలో ఎక్కడ లోపాలు జరిగినాయి, మనం ఇంకా ఏ అంగబలాన్ని ఉపయోగించాలి, ఏ అర్ధబలాన్ని ఉపయోగించాలి, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాలి, ఈ రోజు ఓటుకి ఎన్ని రూపాయలు పంచాలి అనేటువంటి ఆలోచనతో 2 పార్టీలు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ పోటీపడి ఖర్చు పెట్టి ప్రజల్లో మభ్య పెట్టేటువంటి ప్రయత్నం చేశాయి తప్ప నైతికంగా ప్రజల మద్దతుతో మాత్రం గెలవలేదు. రైట్ అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. విజయ్ గారు చెప్పండి సార్. విజయ్ గారు, ఓ పక్క మొన్నటికి మొన్న సరే రావాలనుకున్నారు, ఎటు తిరిగి వచ్చారు. కేసీఆర్ బయటికి రావాలి, బయటకు వచ్చాలి, అనుభవాన్ని వాడుకోవాలి, బయటికి రావాలి, ప్రభుత్వాన్ని విమర్శించాలని మీరే కోరుకున్నారు, ఆయన సలహాలు ఇవ్వాలనుకున్నారు, ఎన్నో చెప్పారు. వచ్చిన తర్వాత ఎందుకండి ఇంత ఘోరంగా దాడి చేస్తున్నారు, మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించి అడుగుతా ఉంటే దానికి సమాధానం చెప్పకుండా ఒక్కసారిగా ఈ విధంగా అంటే ఈరోజు వ్యాఖ్యలు వినే ఉంటారు సర్పంచ్ సన్మాన కార్యక్రమంలో సంబంధించినటువంటి విషయాన్ని. మీరు ఆ సందర్భంగా విన్న వ్యాఖ్యలు చూస్తూ ఉంటే టోటల్గా ఏమనిపిస్తుంది? రేవంత్ రెడ్డి మాటలు వింటా ఉంటే చెప్పేటువంటి కాదు, కొన్ని విషయాలు అయితే మీడియా సాక్షికి కూడా కొన్ని మాట్లాడిన మాటలు ఏకపక్షంగా వెళ్ళి ఒక రంగం చెప్పాలంటే ఆ వ్యాఖ్యలు కూడా బీఆర్ఎస్ మళ్ళీ ఏ విధంగా మూకుమ్మడి దాడి చేసిందో చూడాలి. కొద్దిసేపటి తర్వాత దానికి సంబంధించిన అర్థమైద్ది. వరకు ఏమంటారు మీరు? ఎందుకు ఒక్కసారిగా దాడిని ఏ విధంగా ఎదుర్కొంటున్నారు? సిద్ధంగా ఉన్నారా? మీ పార్టీ ఏమంటుంది ఇది సంబంధించి? నమస్కారం అండి. ముందుగా మెగా9 ప్రేక్షకులు నమస్కారం తెలియజేస్తూ, మరి కేసీఆర్ గారు ఒక్కసారి ప్రెస్ మీట్ పెట్టి పాలమూరు, రంగారెడ్డి, మహబూబ్నగర్ జరిగినటువంటి నీళ్ల విషయంలో ఒక్కసారి మాట్లాడడం వల్లనే మరి ముకుమ్మడిగా మంత్రులంతా సీఎం గారు ఇష్టం ఉన్నట్టు రీతిలో మరి కేసీఆర్ గారు ఉన్న కూడా ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. మరి ఒక వ్యక్తి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏదో కోపం వస్తే ఒక్కసారి 2 సార్లు వ్యక్తిగతంగా అనొచ్చు, కానీ మరి ఇప్పటికి కూడా ఈ రోజు మీటింగ్ లో కూడా కేసీఆర్ సాగు కోరడం జరిగింది. ఇది ముఖ్యమంత్రికి ఏమాత్రం తగదు. మరీ ముఖ్యంగా మనం జరిగినటువంటి మరి సర్పంచ్ ఎలక్షన్ లో మరి 12,000 పెన్షన్లకు సర్పంచ్ స్థానాల్లో మరి బీఆర్ఎస్ పార్టీ ప్రధాన పాత్ర పోషించడం జరిగింది. ముఖ్యంగా మరి 5,000 పెన్షన్లకు సర్పంచ్ స్థానాలకు మద్దతుదారులు గెలవడం జరిగింది. మరి ఎక్కడ కూడా అధికార పార్టీకి అనుకూలమైనటువంటి సర్పంచ్ స్థానాల్లో మరి ఇంత ఒక 40 నుంచి 50 మధ్య శాతంలో మరి బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ గెలవడం నిజంగా మరి ప్రభుత్వానికి ఒక కనువిప్పు కలగాలి. మరి ఈ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబాన్ని మన ప్రధానంగా మరి హరీష్ రావు, కేటీఆర్ లను
మరి తప్పుదోవ పట్టించే విధంగా వివరించడం తప్ప పాలనపై ఎలాంటి మరి బాధ్యత లేకుండా ఈ ముఖ్యమంత్రి పరిపాలన కొనసాగుతా ఉంది. మరి ఏమనంటే కేసీఆర్ పై ఆరోపణలు, మరి కాళేశ్వరం అనడం, ఫోన్ ట్యాపింగ్ అనడం, మరి వ్యక్తిగతంగా ఏదో లీకులు ఇచ్చుకుంటూ మరి అరెస్ట్ చేసేది లేదు, నోటీసుల పేరు మీద మరి ప్రజల దృష్టి మళ్లించడం తప్ప మరి ప్రజాపాలనపై మరి 420 హామీలపై 6 గ్యారెంటీలపై మరి చర్యలు తీసుకోకుండా పనిచేయకుండా ఈ ప్రభుత్వం పాలన కొనసాగుతా ఉంది. మరి దీన్ని ప్రజలంతా కూడా గమనిస్తా ఉన్నారు. మరి ముఖ్యంగా మరి ఇందాక మధుగారు మాట్లాడుతూ మరి ఎంపీటీసీ జడ్పీ స్థానాలు ఎందుకు పెట్టలేకపోతున్నారండి, ఎలక్షన్లు ఎందుకు పెట్టలేకపోతున్నారు? ఓటర్ భయం పుచ్చుకుంది. అసలు ఈ 2 ఏళ్ల కాలంలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. కేసీఆర్ కుటుంబాన్ని దూషించడం తప్ప మరి ఇక్కడ ఉన్నటువంటి ఫార్మసిటీ పేరు మీద మరి ఫార్మసీని రద్దు చేస్తూ 4th సిటీ అని ఒక లేనిపోని మరి హైడ్రా పేరు మీద పేదల ఇల్లు కూల్చి మరి పేదలకు అన్యాయం చేయడం విషయంలో కానీ మరి ఎక్కడ కూడా సంక్షేమం లేదు, సంక్షోభం తప్ప మరి ప్రజలకంతా అర్థమవుతుంది. ఒక కేసీఆర్ ని తిట్టడం వల్ల, కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడం వల్ల మరి వీళ్ళు లబ్ధి పొందాలని చూస్తున్నారు తప్ప పరిపాలన మీద మాత్రం ఎక్కడ కూడా వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. మరి వీరికి బీజేపీ కూడా ప్రధాన పాత్ర పోషించడం లేదు. ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ ఒక్కటై ఒక కేసీఆర్ ని దూషించడంలో వాళ్ళు సఫలీకృతం అవుతారు అనుకుంటున్నారు, కానీ దీనిని ప్రజలంతా కూడా గమనిస్తా ఉన్నారు. మరి బీజేపీ కూడా తెలంగాణలో చోట్లేదు. ఎందుకంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో మరి 27 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన వారు మరి తెలంగాణలో వారి యొక్క సర్పంచ్ స్థానాలు చూస్తే నిజంగా హాస్యాస్పదం. వాళ్ళు ప్రధాన ప్రతిపక్షంగా రేపు అధికారంలోకి వస్తామని చెప్పుకోవడం నిజంగా బాధాకరం. రేపటి రోజున అధికారంలోకి వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. ఇప్పటి పాలనపై కేసీఆర్ గారు ఇంట్లో మౌనం పాటించి మరి అసెంబ్లీకి రావడం లేదని మాట్లాడుతున్నా కానీ మరి అసెంబ్లీలో కేటీఆర్ గారు వేసిన ప్రశ్నలకు కానీ, హరీష్ రావు గారు వేసిన ప్రశ్నలకు కానీ ఈ ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పలేకపోతుంది? దాన్ని విశ్లేషించుకోవాలని కోరుతా ఉన్నాం. మరి కేసీఆర్ గారు బయటకు వచ్చి మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం మరి తెచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి దాని 10 ఏళ్ళు పాలన చేసి రైతులకు నీళ్లు కానీ కరెంటు కానీ మరి రైతు బంధు ఇచ్చి ఆదుకున్న ప్రభుత్వం కానీ కేసీఆర్ ప్రభుత్వమే. ఇప్పుడు నీళ్లపై కానీ మరి రైతులకు జరుగుతున్న అన్యాయంపై మొన్న యూరియా విషయంలో మరి మళ్ళా చెప్పులు 10 ఏళ్ల క్రితం వచ్చిన చెప్పులు మళ్ళీ వస్తున్నాయని చెప్పి ఆవేదన వెంది మళ్ళీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ విషయంలో కేంద్రానికి తలగినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి విమర్శిస్తే వాళ్ళు ఓకే విజయ్ గారు, మళ్ళీ మీ దగ్గర చాలా సమయం ఉంది, కావాల్సిన సమయం ఇస్తాను మళ్ళీ మీకు. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ గారు మనతో పాటు డిబేట్లో జాయిన్ అయ్యారు. మోహన్ గారు నమస్తే అండి. మోహన్ గారు, అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాల మీద. అటువంటి నీళ్ల విషయంలో గతంలో 10 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసిందని పదే అంటే బనకచల్ల నుంచి ప్రతి విషయంలో కూడా కొన్ని సందర్భాల్లో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి కొన్ని సంబంధించిన నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం చేశారు కేసీఆర్ అంటూ మొన్నటిదా చెప్పుకొచ్చారు. ఇటు చూస్తే రంగారెడ్డి జిల్లా సంబంధించిన ప్రాజెక్టు ఇలా పదే ఎండగడుతూ 10 ఏళ్లలో చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీలో చేసినటువంటి వాటి విషయంలో నీళ్ల విషయంలో పదే ఈ ప్రస్తావన తీసుకుని ఎండగడుతున్నారు. కానీ మొన్న కేసీఆర్ బయటకు వచ్చి అసలు నీళ్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ద్రోహం గురించి ఎండగట్టిన తర్వాత దానికి వివరణ ఇవ్వకుండా కేవలం ఏకపక్షంగా వాడాల్సినటువంటి పదజాలాలు కూడా వాడినటువంటి పదజాలాలు కూడా ఘోరమైన పదజాలాలు వాడుతూ మూకుమ్మడి దాడి ఎందుకు చేస్తున్నారు వివరణ ఇవ్వకుండా? అదేంటంటే అసెంబ్లీ రమ్మన్నారు, ఓకే బాగానే ఉంది, అసెంబ్లీ 29 కాడి నుంచి సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈలోపుగానే అతని మీద మూకుమ్మడి దాడి చేయడం, రాత్రి అంతమంది మంత్రులు కూర్చొని మీడియా సమావేశం పెట్టడం ఒక ఎత్తు. రేపటి రోజున ఈ అసెంబ్లీ సమావేశాల తర్వాత ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి విషయంలో సజ్జనార్కి బాధ్యతలు ఇచ్చి ఒక్కసారిగా ఇన్నాళ్ళు జరిగినటువంటి సిట్ కమిషన్ విచారణ అంతా ఒక ఎత్తు, సజ్జనార్ వచ్చిన తర్వాత ఒక ఎత్తు అన్నట్టుగా సాగుతుంది వ్యవహారం. చూస్తూ ఉంటే ఎక్కడో ఒక డౌట్ కూడా కొడతా ఉంది. దాదాపుగా మీ దాకా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఉండవచ్చు అనుకుంటున్నా నేను. అసెంబ్లీ సమావేశాల తర్వాత దాదాపుగా పెద్ద తల్లందరూ బీఆర్ఎస్ సంబంధించినటువంటి కేసీఆర్తో సహా ఇంకొంత మాజీ మంత్రులను కూడా అరెస్టు చేస్తారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ మీరే చెప్పాలా, దాని క్లారిటీ ఏమంటారు? సార్ నమస్కారం. మొదట మన డిబేట్ లో పాల్గొన్న మిత్రులు ఇద్దరికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ 2 అంశాలు. ఇప్పుడు బీజేపీ మిత్రుడు ఏమంటాడు డిబేట్ లో అంటే అసలు ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం జరగలేదు అనే మాట బీజేపీ మిత్రులు చెప్తారు, బీఆర్ఎస్ మిత్రులు చెప్తారు. 2 విషయాలు చెప్పండి. ఈ రోజు సన్నవట్లు వండిస్తే 500 రూపాయల బోనస్ ఇచ్చేది తప్ప, ఇది తప్పు జరుగుతుందా?
2 లక్షల రుణం జరిగింది తప్ప, మహిళలు బస్సులలో ఫ్రీగా తిరుగుతుందనే తప్ప ఏం పథకాలు అసలు రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం జరగలేదు, అభివృద్ధి లేదు, అంతా శూన్యం అని మాట్లాడుతూ ఉంటే సిగ్గు అనిపిస్తా ఉన్నది. ఒక మాటలో చెప్పాలంటే మిత్రులు ఇప్పటిదాకా నీళ్లు నిధుల గురించి, మొదట నీళ్ల గురించి నేను చెప్తా. నీళ్ల గురించి ఏదైతే జరుగుతూ ఉన్నదో ఒకసారి ఆలోచించమని కోరుతా ఉన్నాం. మహబూబ్ నగర్ టన్నల్ విషయంలో మొన్నటిదాకా జరిగిన ఆలోచన మీరు చెప్పండి, ఇప్పుడు జరుగుతున్న పని విధానం చూడండి, అంతకుముందు కాళేశ్వరం కట్టిన విధానం చూడండి. నేషనల్ జాతీయ స్థాయిలో మరి కట్టడాల గురించి నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు అందరు వచ్చి చూసి దాని యొక్క సేఫ్టీ మీద అభ్యంతరాలు చెప్పిపోయిన విషయం మీకు అందరికి, ప్రపంచం అందరికి తెలిసిపోయింది. ప్రపంచంలో అదొక అద్భుతమని కట్టిన కాళేశ్వరం నీళ్ల విషయంలో అది అద్భుతం కాదు, డబ్బు వృధా అయిందనేది నేషనల్ సేఫ్టీ అథారిటీ చెప్తా ఉంది, డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్తా ఉంది. ఇంత జరుగుతా ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా అంటా ఉన్నారు మా అప్పుడే అయింది. మొన్న సీఎం గారు మాట్లాడితే జవాబు ఇవ్వలేదు. ఈ రోజు మీరు చూసిరో లేదో, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎవరితో ఎవరు తీస్తారో ఒకసారి మీరు ఆలోచించిన మాట నిన్న పత్రికా ముఖంగా వారు మాట్లాడినారు. ఇలా అన్ని పత్రికలలో ప్రముఖంగా ప్రచురించబడ్డది నీళ్ల విషయంలో. ఎందుకు చెప్తున్నా అంటే నీళ్ల విషయంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు కాంగ్రెస్ పార్టీ సిద్ధశుద్ధితో ఈ రాష్ట్ర వాటాను కాపాడుకోవాలి, రాష్ట్ర వాటా ఈ రాష్ట్రానికే ఉండాలనే తపనతో ఈనాటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి పదే పదే కూడా ఢిల్లీలో ఆ విషయాన్ని చెప్పడం కూడా జరిగింది. ఇక నిధుల విషయానికి వస్తే మీకు తెలుసు నిధుల విషయం ఏమైంది. ఇలా ఎందుకండి దివాలా తీసి ఉన్నది రాష్ట్రం, ఏమైంది భూముల విషయము మీరు ఆలోచించురు. ఎన్ని లక్షల ఎకరాల భూములు ఎవరి చేతులు ఉన్నాయి ఇప్పుడు. ఒక మాటలో నేను చెప్పాలంటే రంగారెడ్డి జిల్లాలో 1978లో ఇందిరాగాంధీ ఇచ్చిన ఎస్సీలకు ఇచ్చిన భూమిని ధరణి పేరట ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం వాపసు తీసుకొని దాదాపు 30,000 ఎకరాల భూమిని ఎస్సీలకు కాకుండా చేసిన ఈ ప్రభుత్వం అనేది ఒకసారి ఆలోచించమని చెప్తాను. నేనేదో పార్టీ కొరకు చెప్తాను, వాస్తవాలు మీరు దమ్ముంటే ఒకసారి తెలుసుకోర్రి. ధరణి కన్నా ముందు ఏముండే, ధరణి వచ్చినాక ఎస్సీల భూములు ఓన్లీ రంగారెడ్డి జిల్లాలోనే 30,000 ఎకరాలు ధరణి వచ్చినాక ప్రభుత్వ భూమి అని ఎస్సీలకు ఉన్నది వాపసు లాక్కున్నది ఏ ప్రభుత్వం. ఎస్సీలకు న్యాయం జరిగిందా, జరిగింది లేదా ఒకసారి ఆలోచించమని చెప్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ ఏమంటారు, నీళ్లు నిధులు నియామకాలు. నియామకాలలో ఏమైనాయండి, ఏం నియామకమైంది, కవిత నియామకమైంది, హరీష్ రావు నియామకమైండు, కేటీఆర్ నియామకమైండు, సంతోష్ రావు నియామకమైండు, దగ్గరోళ్ళు బంధువులు మంచోళ్ళు చెడ్డోళ్ళు. టీడీపీలో ఆనాడు ఏమంటారు మేము ఎమ్మెల్యేగా ఉన్ననాడు మేమందరం కలిసి ఏకవచన తీర్మానం చేసి ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కేంద్రంలో, తప్పక కాంగ్రెస్ పార్టీ బాధ్యత ఉంది, ప్రత్యేక తెలంగాణ ఇవ్వాలని మేము ఏకవచన తీర్మానం చేస్తే వ్యతిరేకం చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ వచ్చు చాలా మంది మంత్రులైనరండి. టిఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా మంది మంత్రులయ్యారు. నేనేమంటున్నా ఇవన్నీ చెప్పటానికే ఈ కేసీఆర్ ప్రభుత్వం పనిచేసింది. ఇక పాపం బీజేపీ మిత్రుడు అంటుండు ఓటు సరళి పెరిగింది. ఓకే, ఓటు సరళి పెరగగానే ఒకటేసారి ప్రభుత్వం వస్తుందని ఆలోచనలా చేయటం నాకున్న అనుభవంలో సబబు కాదు. ఏది ఏమైనా ఈనాటి ప్రజల తీర్పును గౌరవించండి, ప్రజాభిష్టం మేరకు నడవండి. ఇలా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, ఎంపీ నిధులకు అదనంగా ఎమ్మెల్యే నిధులకు అదనంగా గెలిచిన సర్పంచులు గ్రామాభివృద్ధి చేయాలి కాబట్టి 10 లక్షలు, కొన్ని గ్రామ పంచాయతీ 5 లక్షల డబ్బు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తామనే మాట చెప్పిండు. అది అభివృద్ధికి సంకేతం కాదా? అది ఒక పార్టీ కొరకు ఉంటా వీళ్ళు అంటారు ఏం జరిగింది. ఇప్పుడు బీజేపీ సర్పంచులు గెలిచిన కాడికి నిధులు రావా, టిఆర్ఎస్ వాళ్ళు గెలిచిన కాడికి నిధులు రావా? ముఖ్యమంత్రి ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలనే తపనలో భాగంగా అన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు తప్ప ఎవరి మీద కక్ష లేదు. ఇప్పుడు మీరేమంటారు, ఈ సిట్ కన్నా సజ్జనార్ది బాగుంటుంది. సజ్జనార్ది బాగుంటుందా, సిట్టుది బాగుంటుందా, న్యాయ వ్యవస్థ ఉంటుంది. ఆ న్యాయం ఎవరి పక్క ఎట్లున్నది, అన్యాయం ఎవరు చేసిర్రు అనేదే విచారణ చేసే సంస్థ. ఆ విచారణ సంస్థ ఎవరు తప్పు చేసిర్రు అని నిర్ధారిస్తే తప్పక
వారు శిక్షార్హులు అవుతారు. చట్టం తన పని అది చేసుకుంటూ పోతుంది. అంత తన పనిని కూడా ముఖ్యమంత్రి చేయలేడు కదా. కాబట్టి ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఒక విచారణ సంస్థ ఉన్నప్పుడు అది ఇచ్చే నివేదిక ఆధారంగా మంచి చెడులు పరిశీలన చేసి తీసుకుంటారు. ఉదాహరణకు కాళేశ్వరం మీద అంత పెద్ద పని అయింది, అసెంబ్లీ కూడా తీర్మానం అయింది, కేంద్రం వద్ద ఉంది ఫైల్, దాదాపు 6-8 మాసాలు అవుతుంది. ఏమైందండి ఈడీ ఎంక్వైరీ అంటే మేము మాకు అప్ప చెప్తే ఏ గంటలో మేము ఎంక్వైరీ చేస్తామనే మాట బీజేపీ మిత్రులు చెప్పారు, ఎంపీలు చెప్పారు, ఎమ్మెల్యేలు చెప్పారు. ఏమైందండి? అసెంబ్లీ ఒక్క మాట తమ్మని తప్ప అంటలేదు, మాట విను. అసెంబ్లీ అరే అది అనుకోవాలి. అరే తప్పిస్తే అవకాశం ఇచ్చారు అనేది అని కూడా చెప్పండి. ఒక మాట నేనేమి నిన్ను తప్పంటలేను. ఇప్పుడు మాకు ఆగు, కాంగ్రెస్ ప్రభుత్వము తీర్మానం చేసి ఎంక్వైరీ చేసి తప్పులున్నాయి, దీని మీద మీరు చేయమని ఇచ్చారు. మీరు చేసింది తప్పు, దీనిలో ఏమీ లేదని వాపసు కొట్టుమను కేంద్ర ప్రభుత్వాన్ని. అట్లుండాలి కానీ అందులో ఏమున్నదంటే అందులో ఏమున్నది అనేది వాళ్ళు చెప్పాలి. కేంద్ర ప్రభుత్వానికి పోయింది కదా రిపోర్టు. కాబట్టి నేను చెప్పేది ఒకటి వినుదమ్మా, 2 అంశాలు. నేనేమంటున్నా, రాజకీయాలలో 2 అంశాలు, పార్టీ కొరకు మాట్లాడు ఒకటి, వాస్తవాలు మాట్లాడు ఒకటి. ఇలా నేను అడుగుతున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏం అభివృద్ధి జరగలేదా? ఏ పథకం? ఒక్కటి మహిళలకు ఇచ్చే ఏదైతే పెన్షన్ ఉందో అది డబ్బు లేక పోస్ట్ పోన్ అవుతా ఉన్నమాట వాస్తవము. ఇంకోటి నిరుద్యోగ వృత్తిలో కూడా వాస్తవంగా లేట్ అవుతా ఉంది. ఎందుకు? డబ్బు లేక. నేను అడుగుతా ఉన్నా, మరి ఎంత లాభంతో ఆనాడు మరి కేంద్ర ప్రభుత్వం సపరేట్ తెలంగాణ ఇచ్చినాడు, టిఆర్ఎస్ ప్రభుత్వం ఎంత మిగులు బడ్జెట్ తో తీసుకున్నది, ఇవాళ బడ్జెట్ ఎంతతో ఇవ్వలేరు కాంగ్రెస్ ప్రభుత్వానికి, కేసీఆర్ గారిని తక్కువకి ఇచ్చిండు కదా. మరి ఆ విషయం బీజేపీ మిత్రులు మాట్లాడచ్చు కదా. అరే నువ్వు తక్కువ చేసినా లోటు బడ్జెట్ తో ఇచ్చినావు, వాళ్ళు ఏం చేయగలుగుతారు, వాళ్ళు చేసే కాడికి చేస్తున్నారు అని మీరు అంటలేరు. మీరు కూడా బురద జల్లే ప్రయత్నం జరుగుతుంది. పార్టీలకు సహజంగానే మాట్లాడతారు, నేను అట్లా మాట్లాడతాడు. రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్తా ఉన్నారు, గ్రామాల అభివృద్ధి జరగాలి, గెలిచిన వాళ్ళంతా మా వాళ్ళే అని మాట్లాడుతుండే. ఎందుకు మాట్లాడుతూ? అందరిని హక్కున చేర్చుకొని రాష్ట్రాభివృద్ధి జరగాలి, గ్రామాభివృద్ధి జరగాలి, ప్రజల అభివృద్ధి పథంలో నడవాలనే మాట మాట్లాడుతున్నారే తప్ప వాడు బీజేపీ, వీడు టిఆర్ఎస్, వాళ్ళ మా సర్పంచులు వాళ్ళు మా వాళ్ళే కాదు, వాళ్ళకి మేము డబ్బు ఇవ్వం, నిధులు ఇవ్వమనే మాట ముఖ్యమంత్రి నేను చెప్పలే. ఒక మాట విన్నాక చెప్పు. పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యే ఫండ్ కానీ ఎంపీ ఫండ్ కు అతీతంగా ఈ రాష్ట్ర ఖజానా నుంచి గ్రామాభివృద్ధికి డబ్బు ఇస్తానని ప్రకటన చేసిండు. అది తప్ప? వద్దంటారా? పైసలు ఇచ్చాడు వద్దంటారా? ప్రత్యేకించి గ్రామ పంచాయతీల కథ టిఆర్ఎస్ ఉన్నప్పుడు సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందరో మొన్నటికి మొన్న ఈ ప్రభుత్వం వచ్చినాక ఎందరో అన్నారు, మా పాత బకాయిలు ఇయ్యి, మా పాత బకాయిలు ఇయ్యి అన్నారా లేదా? పాత బకాయిలు విడుదల చేస్తున్నారు అనే విషయం మీద కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చుంటే బాగుండేది. పాత బకాయిలు 3 ఏళ్ల నుంచి 3-4 ఏళ్ల నుంచి మీరు విన్నారో లేదో, డిప్యూటీ సీఎం గారు పాత బకాయిలు కూడా ఈ ప్రభుత్వం విడుదల చేస్తుంది, విడుదల ఇస్తామనే మాట చెప్పారు. పార్టీల గురించి మాట్లాడతారా వాస్తవాలు మాట్లాడతారు? మీ ఇష్టం. మీరు పార్టీ మాట్లాడితే నేను మాట్లాడతాను. అరే నువ్వేమంటున్నావు? ఏం అభివృద్ధి చేయాలి? సన్నట్లు వండిస్తే పైసలు ఇస్తలేరు? 500 రైతు బంధు కూడా ఎక్కువ కదా. ఖజానాలు ఏమిచ్చిపోయిండు కేసీఆర్? ఎంత దండుకున్నాడు? ఏమి ఇచ్చిండు? ఖజానా అంటే లొట్ట పీసాలు ఏం లేదు, అలా చూస్తే పైసలు లేదు. మాట్లాడుతున్నారా? ఇగో విను, ఒక్క మాట బైసాబ్, ఒక్కటే మాట గుర్తుపెట్టు. నువ్వు పార్టీ పరంగా మాట్లాడు, నేను మాట్లాడతా. లేదు అభివృద్ధి మీద మాట్లాడతా. 2 అంశాలు. ఈ రోజు లోకల్ బాడీ ఎలక్షన్ జరిగింది, సర్పంచ్లను ఆదుకుంటామంటే ముఖ్యమంత్రిగా మాట చెప్పిండు. ఈ మాట 2 సార్లు ఎలక్షన్ అయింది కదా మీది టిఆర్ఎస్ది, ఒకసారి సర్పంచ్ల ఎలక్షన్ అయింది కదా. ఎప్పుడైనా ఈ మాట చెప్పి ప్రత్యేక నిధులు ఇచ్చిండండి? ఒక్కసారి ఆలోచన చేయండి. నేను తప్పంటలేను, మీ ప్రభుత్వ ఆలోచన మీకున్నది. పల్లెల అభివృద్ధి జరిగిందంటే మా టిఆర్ఎస్ హయాంలోనండి.
ఏం జరిగింది అభివృద్ధి? కాళేశ్వరం అభివృద్ధి ఒక్కసారి రా చూడు కాళేశ్వరం. అరే ఒక్కసారి అన్నారం బ్యారేజ్ కాడి అంటే SRSP కన్నా పెద్దదా ఈ ప్రాజెక్టు? బక్రానంగల్ కన్నా, నాగార్జున సాగర్ కన్నా, శ్రీశైలం కన్నా పెద్ద ప్రాజెక్టులా కేసీఆర్ కట్టిన? అట్లా వద్దు. విను, ఒకటి రాజకీయ కోణంతో మాట్లాడితే అభ్యంతరం లేదు. ఏ ప్రాజెక్ట్ జిల్లాలో ఉంది డిబేట్ నచ్చాలి. మోహన్ గారు ఒక్క నిమిషం అండి. మోహన్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మధుకర్ గారు ఆ విషయం చూస్తే మోహన్ గారు చెప్పినట్టే ఏదైతే సర్పంచులు పార్టీలకు అతీతంగా గెలిచినటువంటి సర్పంచ్, ఏ సర్పంచ్ అని కానివ్వండి, మేజర్ పంచాయతీకి 10 లక్షలు లేదా చిన్న గ్రామ పంచాయతీలకు 5 లక్షలు అనేటువంటి విషయాన్ని పక్క రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది, ప్రకటించడం జరిగింది. అంతకు ముందే బండి సంజయ్ ఎవరైతే బీజేపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలకి పార్టీలతో సంబంధం లేకుండా 10 లక్షలు ఇస్తామన్నారు. తర్వాత ఎవరైతే రెబల్స్ కానివ్వండి, ఇండిపెండెంట్ గెలిచిన వాళ్ళు కూడా గెలిచిన సర్పంచులు కూడా బీజేపీ పార్టీలోకి వస్తే కూడా గ్రామాభివృద్ధికి ఇస్తామన్నారు. మళ్ళీ అటువంటి ఆఫర్లు ఏమన్నా సక్సెస్ అయినాయా? అలాంటి జరిగినాయి? అసలు స్టేట్ మొత్తం మీద అలాంటి సర్పంచులు ఎవరైనా వచ్చారా? ఆఫర్కి ముందుకు వచ్చారా? అలా ఒక్కటన్నా జరిగింది అలాగా మీ పార్టీకి? ఒకటే అండి, ఈరోజు భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారి స్టేట్మెంట్ తర్వాత ఈ రకమైన అన్నిటి చూసుకుంటారు. ఇప్పుడు మౌనాన్ని చెప్తున్నారు, మా ముఖ్యమంత్రి గారు మేము గెలిచినటువంటి సర్పంచులకు 5 లక్షలు, మేజర్ పంచాయతీలకు 10 లక్షలు ఇస్తాము అని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు పార్టీలకు అతీతంగా ఇస్తా అని చెప్పారు. మేము ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే భారతీయ జనతా పార్టీ ఈ రకమైనటువంటి విధంగా గ్రామాల్లో ఇస్తున్నటువంటి నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం ద్వారానే వస్తున్నాయి. ఈ రోజు ఈ కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటుగా నేను ప్రత్యేకంగా గ్రాంట్ ఇస్తాననేటువంటి విషయాన్ని బండి సంజయ్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు. చెప్పిన తర్వాత కూడా నేను ఈ రోజు మోహన్ అడుగుతున్నటువంటి విషయాల్లో పట ఈ రోజు గ్రామాల్లో ముఖ్యమంత్రి పాత్రలో ఉండి రోజు గ్రామాలకు సపరేట్ గా 5 లక్షలు 10 లక్షలు ఇస్తారు. నేను దానికి తోడుగా నేను ఇప్పుడు అడుగుతున్నాను, కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రోజు గతంలో 2 సంవత్సరాల నుంచి మీరు వచ్చిన తర్వాత కనీసం SFC గ్రాంటు, స్టేట్ ఫైనాన్స్ గ్రాంట్ 1 రూపాయి కూడా విడుదల చేయలేదు. మీరు ఎమ్మెల్యేలకు కావచ్చు, మీరు కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ కింద 1 రూపాయి కూడా నిధులు వెచ్చించలేదు. ఈ రోజు మీరు ఈ నిధులను వెచ్చించకుండా ఇప్పటివరకు అభివృద్ధి కోసం గ్రామాల్లో కుంటుపడిపోతున్నాయి. ఒక పక్క ట్రాక్టర్లు మూలపడిపోయినాయి. ఈ రోజు శానిటేషన్ సిబ్బంది ఎక్కడికక్కడ ఆగిపోయారు. వాళ్ళందరినీ తిరిగి విధుల్లోకి తీసుకురావాలంటే లక్షల రూపాయల బడ్జెట్ అవసరం ఉంది. ఈ రోజు మీ ముఖ్యమంత్రి గారు ఎన్నికలకు పోతున్నాము అంటే ఎందుకు పోతున్నాము? మరి రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఏదైతే 15th ఫైనాన్స్ గ్రాంట్ ఏదైతే ఉందో ఆ నిధులు ఆగిపోకుండా 3500 కోట్లు మురుగున పడతాయి. కాబట్టి ఆ పైసలు రావాలంటే ఎన్నికలు పెడుతున్నాము అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే పైసల కోసమే పెడుతున్నామని చెప్పేసి పత్రికా ముఖంగా ఒప్పుకొని పెట్టారు. అంటే ఆ ఎన్నికలకు వచ్చే డబ్బుల గురించి మీరు ఆలోచన చేసేది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు ఇస్తా అనగానే మీరు దాన్ని గొప్పగా చెప్పేటువంటి ప్రయత్నం చేయడం. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు చేస్తా అన్నటువంటి పనులు ఎందుకు చేయలేదు? ఈ రోజు ఒక 5 లక్షలు 10 లక్షలు ఇవ్వగానే ప్రభుత్వం పడిపోదు కదండి, ఆ రోజు గ్రామాల్లో అభివృద్ధి జరగదు కదండి. 2 సంవత్సరాల నుంచి గ్రామాల్లో ఎక్కడికక్కడ సమస్యలన్నీ ఒక నిలయంగా మిగిలిపోయి ఉన్నాయి. ఈ రోజు ఉన్నటువంటి సర్పంచ్ సీట్ లో కూర్చున్నటువంటి వ్యక్తి ఒక ముండ్ల కంప మీద కూర్చున్నటువంటి పరిస్థితుల్లో సర్పంచులు ఉన్నారు. మీరు మీ ప్రభుత్వం ద్వారా 5 లక్షలు 10 లక్షలు ఇస్తామంటే ఈ రోజు ఏదో అది గొప్ప విషయంగా మీరు చెప్పుకోవడం, మీరు అది నాకైతే బాబేం అనిపించలేదు. ఈ రోజు గ్రామాల్లో అభివృద్ధి జరుగుతున్నాయంటే పూర్తి స్థాయి కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా జరుగుతున్నాయనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు ఇంత గొప్పగా చెప్పుకునేటువంటి 6 గ్యారెంటీలలో ఏం అమలైనాయండి? మీరు ఏం చేశారు? మీరు రైతు బంధు ఇచ్చాము, బోనస్ డబ్బులు ఇస్తున్నామన్నారు. 500 రూపాయలు బోనస్ ఇస్తున్నటువంటి గత పంటకు మీరు ఇచ్చినటువంటి బోనస్ ఇవ్వకుండా మిగిలిపోయినటువంటి రైతులు ఎంతమంది ఏడ్చి వాళ్ళ యొక్క బాధలు మీకు తెలియయా అండి? ఎంతమంది ఆ బోనస్లు రాక బాధపడ్డారో మీరు చూడలేదా? అదే కాకుండా రైతు బంధు, మీరు రైతు రుణమాఫీ అన్నారు. రైతు రుణమాఫీ ఎంతమందికి చేశారండి? 2 లక్షల రూపాయలు ఉన్నటువంటి రైతులు రుణమాఫీ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేస్తా ఉన్నాం. ఈ రోజు గ్రామాల్లో చూసుకున్నట్టయితే 40% కూడా రుణమాఫీ జరగలేదు. మీరు ఏదో ఒక కారణాలు చెప్తా రోజు రుణమాఫీ పక్కన పోయింది. రైతు బంధు మీరు దాన్ని ఏదో పేరు మార్చి ఇంకోటి చేస్తామన్నారు. 2-3 టర్ములు ఇవ్వకుండా వదిలిపెట్టారు. అదేవిధంగా మీరు 6 గ్యారెంటీల విషయంలో ఈ రోజు ప్రధానంగా పెన్షన్స్ పెంచుతామన్నారు. 2000 నుంచి 4000 చేస్తామన్నారు, 4000 చేస్తామన్నారు. ఈ రోజు కొత్తగా పెన్షన్స్ ఇస్తామన్నారు. 2 సంవత్సరాలు అవుతుందండి మీరు అధికారంలోకి వచ్చి. ఏదో మీరు ఇప్పుడు నిన్న మొన్న అధికారంలోకి వచ్చాము, మనం ఇప్పుడే 6 నెలలు, మీరు ఇక్కడ బడ్జెట్ లేదు కదా అండి, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఈ రోజు ఈ ప్రభుత్వం ఎంత అప్పులలో మాకు ఈ చిప్ప చేతికి ఇచ్చిందని ముఖ్యమంత్రి గారు ఎప్పుడో చెప్పారు. మరి ఈ పరిస్థితులన్నీ ఉన్నటువంటి పరిస్థితుల్లో పట్టినే మీరు 420 హామీలు ఇచ్చారు, 6 గ్యారెంటీలు చెప్పారు. కాబట్టి ఈరోజు ప్రజలకు అవి ఎందుకు చేయలేకపోతున్నారు? అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మీ ప్రభుత్వం పైన ఉంది కదా. ఆ విషయంలో చూడండి. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టును
మీరు మౌనంగా చెప్తున్నారు. ఈ రోజు సేమ్ మేము కేంద్రానికి అప్పచెప్పిన వారు ఏం చేశారని. ఈ రోజు కూలిపోయిన విషయం మీద ఎంక్వైరీ చేసిన దాంట్లో ఇది ఎందుకు కూలిపోయిందనే విషయం మీద ఎంక్వైరీ చేయండి అని ఇచ్చారు. ఈ రోజు సిబిఐ దాని మీద ఎంక్వైరీ చేసి మీరు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి మీద, ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంత అవినీతి జరిగింది, ఏం జరిగింది, ఈ రోజు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయలేదండి. ఈ రోజు భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారి నాయకత్వంలో రాష్ట్ర అధ్యక్షుడిగా కేసీఆర్ ప్రభుత్వాన్ని ఈ రోజు గడిల నుంచి ఈ రోజు బజార్లకు తీసుకొచ్చినటువంటి పాత్ర ఈ రోజు భారతీయ జనతా పార్టీది, బండి సంజయ్ గారిది. సో ఆ రోజు ప్రజలకి పూర్తిగా వివరించి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ప్రజల్ని మోసం చేస్తుంది. వారు అనేక రకాల అవినీతి కార్యక్రమాలు కాళేశ్వరం పేరు మీద లక్షల కోట్లు కుంభకోణాలు చేస్తున్నారు, వారు ఈ రకంగా తప్పు చేస్తున్నారని చెప్పి మేము పోరాటం చేస్తే ఆ సీట్లో వచ్చి మీరు కూర్చున్నారండి. అది మీరు గుర్తుపెట్టుకో. కాళేశ్వరం ప్రాజెక్టు సిబిఐ ఇప్పటి వరకు కేసు చేయలేదు, ఈ రకంగా అరెస్ట్ చేయలేదు అంటే మీ కింద చేతులు పెట్టుకొని మీరు ఇచ్చినటువంటిది, మీరు ఏకవాక్య తీర్మానం చేసింది ఏంటంటే అసెంబ్లీలో ఈ రోజు కూలిన దాని మీద ఎంక్వైరీ చేసి దాని మీద కేసు చేయండి సిబిఐకి ఇచ్చారు. మీరు అదే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఏం అవినీతి జరిగిందని మాకు అప్పచెప్పండి. మీరు ఎప్పుడో చెప్పారు, మా నాయకులందరూ కూడా ఎప్పుడో చెప్పారు మీరు ఆ విషయం మీద క్లారిటీ ఇవ్వండి అని. మీరు ఆ విషయం మీద క్లారిటీ ఇవ్వలేదు. మళ్ళీ ఇది ఒకటే కాదు, కాళేశ్వరం ప్రాజెక్టు విషయం ఒకటి పెడితే కాళేశ్వరం ప్రాజెక్టును అవినీతి జరిగింది. మళ్ళీ అవకాశం ఇస్తా, సమయం చాలా ఉందండి, అంతా మీకే కట్టేస్తే మిగతా వాళ్ళు ఉన్నారు. ఓకే విజయ్ గారు ఒక పక్క చూస్తే కేసీఆర్ మళ్ళీ చాలా సుదీర్ఘ విరామం తర్వాత వచ్చిన తర్వాత కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో ఒక మంచి వాస్తవే కొంత ఉత్సాహం వచ్చింది. ఎక్కడో కొంత కార్యకర్తలు మొన్నటి వరకు ఇంటి గొడవలు ఒకసారి, నోటీసులు ఒకసారి, దీనికి సంబంధించిన కాళేశ్వరం గొడవ అంటే ఒకసారి, ఇలా కవితలకు సంబంధించినటువంటి ఒకసారి, ఇలా అనేక రకాలైనటువంటి ఎక్కడో కొంత వరుసగా ఓటములు, అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓటములు కానివ్వండి, గతంలో సికింద్రాబాద్ ఓటములు కానివ్వండి, ఎక్కడో కొంత పార్టీలో నైరాస్యం ఉంది. వచ్చారు కేసీఆర్ వచ్చిన తర్వాత వాస్తవమే, అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఒక రకమైన చూసేటువంటి దృష్టిలో కానివ్వండి, పార్టీలో ఉన్నటువంటి నాయకుల విషయంలో కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, కొంత జోష్ వచ్చినట్టు వాస్తవమే. కానీ ఈ రోజు చూస్తే రేవంత్ రెడ్డి నేనున్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ మాత్రం అధికారంలోకి రాదు, వచ్చేటువంటి ఎన్నికల్లో ఉన్నటువంటి 119 స్థానాలు చూస్తే 80 పైగా మనమే గెలుస్తాం, ఒకవేళ నియోజకవర్గాలు పెరిగితే 100కు పైగా సీట్లు వస్తాయి, చాలా కాన్ఫిడెంట్గా 2029 ఎన్నికల గురించి చెప్తున్నారు. ఒక మీరు చూస్తేనేమో తోలు తీస్తాం తాట తీస్తాం అంటున్నారు, ఏమంటారు? ప్రధానంగా ఉప ఎన్నికలు అనేది అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. దాన్ని చూసుకొని రేవంత్ రెడ్డి గారు మేము మళ్ళీ అధికారాలకు వస్తాం, కల్వకుంటోళ్లను అధికారంలోకి రానియం, వారి ఇష్టమైన రీతిలో మాట్లాడుతున్నారు. మీరు ఇచ్చిన హామీలను అమలు చేయండి. మొదలు పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ మహిళలకు డోకా చేసినారు, రైతులకు డోకా చేసినారు, రైతు బంధు ఎగ్గొట్టి, అదేవిధంగా అన్ని వర్గాలను ఇలా నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ అన్నారు, వాళ్ళకి డోకా చేసినారు. ప్రతి రంగంలో కాంగ్రెస్ పార్టీ డోకా చేసింది, వీళ్ళు పగటి కళలకు అంటున్నారు. మరి ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ని చిన్న భూతద్దలు చూపెట్టి ఏదో 3 పిల్లలు కుంగితే ఏదో అవినీతి జరిగిందని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ మధ్య పెద్దపల్లి కానీ అటు ములుగులు కానీ మరి చెక్ డ్యాంలను బాంబులతో పేల్చి మరి ఇసుకాసురులుగా తయారైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మళ్ళా కాళేశ్వరం మీద ఇటు బీజేపీకి అప్పచెప్తున్నాం అని చెప్పి మరి వీళ్ళు ఏదో వీళ్ళ ఏంటంటే చిత్రీకరిస్తున్నారు, వీరు అది అవినీతి జరిగిందని. మరి ప్రజలను దృష్టి మళ్లిస్తూ వీళ్ళు కాళేశ్వరం అంటే ఏందండి, కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, ఇలా మేడిగడ్డ, అన్నారు, సుందిర్ల 3 బ్యారేజీలు, 19 సబ్ స్టేషన్లు, 21 రిజర్వాయర్లు, 531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్లు. మరి ఇవన్నీ ఒక నిజంగా నమస్తే అండి. 94,000 కోట్ల ప్రాజెక్ట్ అయితే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి ప్రజలను తప్పుదో బట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇవాళ ప్రతి పల్లెల్లో బీఆర్ఎస్ పార్టీ అండి. మరి ఇంత ఇలా ప్రాజెక్టులు అన్ని పూర్తి చేసింది బీఆర్ఎస్ పార్టీ, ఇలా రైతులను ఆదుకుంది బీఆర్ఎస్ పార్టీ. అలాంటిది వీళ్ళు కళ్ళబల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ఇలా సర్పంచులకు నిధులు ఇస్తాం, సర్పంచులను కాపాడుకుంటాం అని చెప్పడం నిజంగా బాధాకరం. మరి మధుకర్ గారు చెప్పినట్టు మరి సెంట్రల్ ఫండ్ కానీ స్టేట్ ఫైనాన్స్ ఫండ్ కానీ మరి ఉమ్మడిగా ఈ రాష్ట్రానికి మరి ప్రజలు పనులు కడుతున్నారండి. పల్లెటూరులో
మరి పల్లెల్లో ప్రజలంతా పన్నుల ద్వారానే వాళ్ళకి నిధులు వస్తా ఉన్నాయి. మరి 2 ఏళ్లుగా వీళ్ళు సర్పంచ్ ఎలక్షన్ జరపకపోగా ఆ 3,000 కోట్లు వాపసు పోతాయని చెప్పే అడావిడిగా వాళ్ళు సర్పంచ్ ఎన్నికలకు పోవడం జరిగింది. మరి ఎంపీటీ జడ్పీసీ ఎలక్షన్లకు ఎందుకు పోతలేరండి? వాళ్ళ పార్టీ మరి పల్లెల్లో కానీ పల్లెల్లో కానీ మరి వెనుకబడిపోతుంది. పార్టీ సింబల్ మీద మనల్ని ఓడగొడతారు, రైతులు చిత్తుగా ఓడగొడతారని చెప్పి ఎలక్షన్ పెట్టలేకపోతున్నారు. ఇలా కేసీఆర్ గారు 2 ఏళ్ల సమయం ఇచ్చి మరి అధికార పార్టీకి సమయం ఇచ్చి మరి వెంటనే వారిచ్చిన హామీలు కదండి, 100 రోజులలో మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిందే కాంగ్రెస్ పార్టీ కదా. ఇంటికి జాబ్ గ్యారెంటీ, ఇంటికి గ్యారంటీ కార్డులు పంపి సంతకాలు పెట్టించుకుందే ఈ కాంగ్రెస్ నాయకులు కదా. మరి వీరిని ప్రశ్నించడానికి వాళ్ళకు కొంత సమయం ఇచ్చి కేసీఆర్ గారు బయటికి రావడం జరిగింది. మరి తెలంగాణ విషయంలో అన్యాయం జరిగితే కేసీఆర్ ఎప్పుడు కూడా ఊగోడు. ఒక రాజకీయ పందాతో కలిగిన ఉద్యమ పార్టీగా ఆనాడు ఎలక్షన్ లో గెలుపోవడం సహజమండి. కేసీఆర్ గారు ఎన్ని ఎలక్షన్ లో మరి రాజీనామాలు చేసి ఉప ఎన్నికల్లో మరి గెలవడం జరిగింది. ఆయన ఈ పదవులకు వంగపాడే వ్యక్తి కేసీఆర్ కాదు. ఎందుకంటే పదవులను త్యాగం చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. మరి ఆయన రాజకీయ పందాలో 10 ఏళ్లు పరిపాలన సుభిక్షంగా జరిగినట్టు తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక అడగడుగున అన్యాయం అవుతుంది కాబట్టి వారు బయటకు వచ్చి ఇక లాభం లేదు, ప్రభుత్వాన్ని నిలయకపోతే వీరి యొక్క అసమర్థతను మరి నిలదీయకపోతే, వీరిచ్చిన హామీలపై నిలదీయకపోతే మరి తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందని చెప్పి వారు మొన్న బయటకు వచ్చి మరి మాట్లాడడం జరిగింది. దానిపై ఇక ఆదరబాదరగా ముఖ్యమంత్రి గారు మీటింగ్లు పెట్టి ఏదో సర్పంచుల మీద ప్రేమ ఉన్నట్టు వాళ్ళకి మొన్నదాకా మాజీ సర్పంచులకు నిధులు ఇవ్వకుండా సెక్రటరియట్ లో మరి 20% మీరు కూడా చేసింది ఒకటే. మీ ప్రభుత్వ కాలంలో ఎంతమంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారండి? అసలు ఆ అఘాయిత్యాన్ని చూసినట్టయితే భారతదేశ చరిత్రలో మీ ప్రభుత్వ హయాంలో చేసుకున్నంత సర్పంచులు ఎక్కడ ఆత్మహత్య చేసుకోలేదండి. రోజు ఆ ముఖ్యమంత్రి గారు ఏ పని చేశారో ఈ ముఖ్యమంత్రి గారు కూడా అదే పని చేస్తున్నారు. విజయ్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. స్మాల్ బ్రేక్ తీసుకుని మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. డిబేట్ లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. డిబేట్ లో మనం మాజీ ఎమ్మెల్యే అరేపల్లి మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. మోహన్ గారు మొన్నటికి మొన్న చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన విషయంలో సిబిఐకి అప్పగించండి పదే కోరుకున్నారు. సిబిఐకి అప్పగించారు. వాళ్ళు చూస్తే పూర్తి స్థాయిలో మాకు అప్పగించలేదు, లేకపోతే ఈసారికి వాళ్ళ ఏందో వ్యవహారం తేల్చేవాళ్ళం అంటుంది బీజేపీ. అదిగో పులి ఇదిగో పులి అన్నారు దీనికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ విషయంలో. చివరికి దాన్ని సాగదీశారు, దాన్ని అలా మూల పడేశారు. మళ్ళీ ఇప్పుడేమో సజ్జనార్కి అప్పగించారు. సజ్జనార్ వచ్చిన తర్వాత మళ్ళీ కొత్తగా ఒక్కసారిగా ఇటు కేసీఆర్, ఇటు మాజీ మంత్రులు, ఇటు కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరి పేర్లు బయటకు తీస్తా ఉన్నారు. అసలు వీళ్ళే ప్రధాన కారకులు, మాకు సంబంధించినటువంటి ఏదైతే సిట్ దర్యాప్తులో తేలింది అనే విషయాన్ని చెప్తా ఉన్నారు. మళ్ళీ ఇప్పటికైనా ఇలాగే అదుగో ఇదిగో అని కాలయాపనం చేస్తారా? దీనికి సంబంధించి అసెంబ్లీ సమావేశాల తర్వాత దీని గురించి కఠిన నిర్ణయం తీసుకుంటారు అనే వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. అయినా నిజమేనా? ఏమంటారు సార్? ఒకటి, ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభాకర్ రావు గారు ఎంతకాలము వేరే దేశం నుండి ఇక్కడి ప్రభుత్వాన్ని, ఇక్కడి శిష్టాన్ని ఎంత సతాయించిండు. ఒక మంచి సీనియర్ అధికారిగా బ్రహ్మాండంగానే రాకుండా గత సంవత్సరంన్నర కాలయాపన చేసి ఇప్పుడు వచ్చి వారు చెప్పిన స్టేట్మెంట్ ఆధారంగా ఎవరెవరు ఉన్నారో ఆయన చెప్తే వారందరిని విచారించే ప్రక్రియ ఫోన్ ట్యాపింగ్ కేసులో జరుగుతుంది. కాబట్టి దానికి ఒక ప్రక్రియ ఉంది. ఆ ప్రక్రియ క్రమంలో అలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగానో ఇంకో మంత్రి ఎవరు ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఒకవేళ ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి ఉంటే సేమ్ డేని అరెస్ట్ చేయరు రాగానే. కానీ మన భారతదేశ చట్టం అట్లా లేదు కదా. విచారణ చేసి బాధ్యుడని రుజువు అయితేనే అరెస్ట్ చేస్తారు. కాబట్టి ఇలా ప్రభాకర్ రావు గారు వచ్చి ఫోన్ ట్యాపింగ్ విషయంలో అన్ని విషయాలు చెప్తే సమగ్ర విచారణ జరిపినాక బాధ్యులు ఎవరు ఉంటారో గుర్తించి ఆ సంస్థ సంబంధిత కోర్టుకు ఆ ఛార్జ్ షీట్ దాఖలు చేసి వారిని విచారించే కార్యక్రమంతో పాటు వారి మీద ఎఫ్ఐఆర్ అయ్యే పరిస్థితి ఉంటది ఈ చట్టం. ఇక రాగానే ఒకవేళ రేవంత్ రెడ్డి ఆగండి, రేవంత్ రెడ్డి ఒక మాట చెప్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారిని అరెస్ట్ చేసినప్పుడు మరి వారికి చట్టాలు అందుబాటులో లేవండి. వారి మీద అప్పుడు చేయలేదా? అరే ఆయన చేసిండు కదా, ఇదే కేసీఆర్ అరెస్ట్ చేసిండు, బిడ్డ పెళ్లికే రాకుండా చేసిండు. అదే ఇప్పుడు మీరు అవకాశాలు ఉన్నాయి, మీ ప్రభుత్వం లేవండి అంటున్నా. మధుకర్ ఒక మాట నేనేమంటున్నా,
అప్పటి ప్రభుత్వం కక్ష సాధింపు చర్య చేసింది అనేది నిదర్శనం, జగమెరిగిన సత్యం. ఇప్పుడు రేవంత్ రెడ్డికి కక్ష సాధింపు లేదు, చట్టం ఎట్లా చెప్పితే అట్లా. ఉదాహరణకు మీరు ఏమన్నారు, సిబిఐకి అప్పచెప్పారు, అందులో ఏమున్నది అని అంటే, సిబిఐకి ఏమని ఇచ్చిర్రు, ఇలాంటి నష్టం జరిగింది, దీని మీద మీరు సవిస్తరణ ఎంక్వైరీ చేసి సిబిఐ ద్వారా దీని మీద చర్య తీసుకోమన్నప్పుడు కూలిపోవటానికి గల కారణాలు ఏంది, నాణ్యత ఏంది, నాణ్యత ప్రమాణాలు పాటించిండ్రా లేదా, అసలు కేటాయించిన డబ్బు తక్కువ ఖర్చు అయిందా ఎక్కువ ఖర్చు అయింది, ఇవన్నీ సిబిఐ చూసుకుంటాయి. కాబట్టి సిబిఐకి అప్పచెప్పారు. కాబట్టి ఇది ఇంతకే మనం వదిలేసేయాలి. ఎందుకంటే మన బాల్ కేంద్ర ప్రభుత్వంలో ఉంది, వాళ్ళ నిర్ణయం ఏం తీసుకుంటారో వచ్చి చూడవలసిందే తప్ప ఇలా రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్య లేదు. మోహన్ గారిని మాట్లాడివ్వండి, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. మోహన్ గారు కంటిన్యూ. 15th ఫైనాన్స్ కమిషన్ గురించే సర్పంచ్ ఎలక్షన్ పెట్టిరన్నారు. 15th ఫైనాన్స్ కమిషన్ అనేది రాష్ట్ర హక్కు, అది హక్కులో భాగంగానే ఈ ఎలక్షన్ జరిపిన మాట వాస్తవమే, తప్పేముంది. ఇప్పుడు నాకు ఎవడన్నా బాకీ ఉంటాడు, బాకీ వాడు తోలగలుగుతాడు, ఎప్పుడిస్తావు నా బాకీ అని అడగమా? కేంద్రం నుంచి రావాలి ఇది కాబట్టి తప్పక ఎలక్షన్ పెట్టిరు, తప్పేముంది అందులో? ఏమంటారు, చాటు మార్గంగా డబ్బు తీసుకునే వ్యవస్థ రేవంత్ రెడ్డి చేయలేడు కదా, చట్టమే కదా ఇది. కాబట్టి 15th ఫైనాన్స్ కమిషన్. ఇంకోటి, మీరు ఆనాడు బీఆర్ఎస్ మీద బండి సంజయ్ గారు నిలదీసిన మాట వాస్తవమే, మేము ఏ పార్టీ కూడా తప్పు పట్టది అని ఒక రాష్ట్ర అధ్యక్షుడుగా బరాబర్ ఆనాడు బీఆర్ఎస్ నిలదీశాడు. ఇప్పుడు మా బీఆర్ఎస్ నాయకుడు ఏమంటాడు ఇక్కడ అంటే, అసలు కాంగ్రెస్ డోకా పార్టీ అన్నాడు, అన్ని హామీలు అమలు చేయలేదు అన్నాడు. 2 మాటలు చెప్తాను. ఇప్పుడు డోకా పార్టీ ఏదనేది నువ్వు ఆత్మవిమర్శన చేసుకో. దళితుల ముఖ్యమంత్రి అనే డోకా పార్టీ, 3 ఎకరాల దళితుల కన్నా డోకా పార్టీ, దళిత బంధు మొంతమందికి ఇస్తామన్నది తప్ప, లేకపోతే ఏమంటారు నిరుద్యోగ వృత్తి మిత్త అన్నోళ్ళు ఎవరు? డోకా చేసింది ఎవరు? నేను నా కొడుకు అక్కడనే ఉన్నాడు, బీవీ మై బుడ్డా, నేను ఎంత కావాలంటా, ఇంటి ముంగట కుక్కున్నట్టుంటా, దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని వేల సభల్లో చెప్పిండు, వేల సభల్లో. ఇది డోకా పార్టీ. కేసీఆర్ చెప్పింది డోకా, కేసీఆర్ అన్న టిఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిన మాట ఎలక్షన్ ముందు డోకా చేసింది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడ డోకా చేయలే. నీకు ఇచ్చిన ఆమె మళ్ళీ చెప్తాను, 6 గ్యారెంటీలు ఇచ్చిండు, 5 అమలు అయినాయి, ఇంకొకటి అమలు కావడానికి టైం తీసుకుంటా అని ప్రజలకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాడు, మహిళలకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాడు, అమ్మ మీకు ఇచ్చే వృత్తి ఇస్తా, కొంచెం ఆగండి. కానీ మహిళలకు అదనంగా వేరే రకంగా వృత్తి కల్పించి మహిళా సంఘాల 0 వడ్డీలు కానీ లేదా ఈ రకంగా బిజినెస్ లో వారిని ఎంకరేజ్ చేసే విధానం ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు. ఇక మీరేమంటారు, ఎంపీటీసీ ఎలక్షన్ ఎస్, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ ఎందుకు లేట్ అవుతుంది? కాంగ్రెస్ పార్టీ ఒక స్టాండ్ తీసుకున్నది, బీసీలకు 42% ఇచ్చి రాజకీయంగా ఆదుకొని వాళ్ళని ఒక స్థితికి తీసుకొస్తే వాళ్ళకు నాయకులుగా ఎదిగే అవకాశం ఉంది. మరి 42%కి ఇన్ని అడ్డంకులు వచ్చినాయి కదా, అసెంబ్లీ పెట్టి ఏం చేద్దాం, టిఆర్ఎస్ ఏం చెప్తుంది, బీజేపీ ఏం చెప్తుంది, మరి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు మరి పార్టీ పరంగా గుర్తుల వెళ్తుంది కాబట్టి మరి ఏమి చేద్దామనే ఆలోచనతోని ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ ఆపిండే తప్ప ఈ 42% బీసీలకు ఇచ్చే ఉద్దేశంతోనే ఏం చేస్తే బాగుంటుంది, మిమ్మల్ని అందరినీ విచారం చేస్తా అని ఆపిండు తప్ప పెట్టకూడదని లేదు. కాంగ్రెస్ పార్టీకి భయం అసలే లేదు ఎలక్షన్లు అంటే. మీరు అనుకుంటారు మేము మావాడు ఏంది బై ఎలక్షన్లు పెట్టి గెలవలేదంటే, మీరంతా కలిసి 10 ఏళ్ళు మీ రాజకీయం అంతా. కాంగ్రెస్ ఎన్నేళ్ళు అంటే లక్షల మంది ఎమ్మెల్యేలు అయ్యారు. నాటువంటి గరీబోడు కూడా రాజశేఖర రెడ్డి పుణ్యమని ఎమ్మెల్యే అయినా, జిల్లా పరిషత్ చైర్మన్ అయినా తప్పేం లేదు. కాంగ్రెస్ పార్టీ లక్షల మంది నాయకులను తయారు చేసింది. రేవంత్ రెడ్డి ఒక్కడే ముఖ్యమంత్రి అండి ఈ రాష్ట్రంలో, చాలా మంది ముఖ్యమంత్రులను చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు దామోదర్ సంజయ్ ఒక ఎస్సీని ముఖ్యమంత్రిని చేసిందా, ప్రకటన చేయకుండానే. కానీ ప్రకటన చేసి ముఖ్యమంత్రిని చేస్తా అని డోకా చేసిన కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రి చేయలేదు. అది నాకు ఒక దళితుడిగా బాధపడతాను. కాబట్టి రాజకీయాలు అవసరం లేదు. 2 మాటలు నేను చెప్తా. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల అభివృద్ధికి, ప్రతి గ్రామాభివృద్ధికి, ప్రతి మనిషి యొక్క వికాసానికి, వారి యొక్క అభివృద్ధికి తోడ్పడుతుంది. ఆ దిశగా రేవంత్ రెడ్డి గారు వారి కేబినెట్ మొత్తం పనిచేస్తుంది. ముందు మీరేమంటారు, మొన్న కేసీఆర్ మాట్లాడంగానే అందరు అందరు మాట్లాడతారు. ఇప్పుడు మన ముగ్గురం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇలా 20 మంది మాట్లాడరా, తప్పేముంది? కేసీఆర్ ఇలా 2 ఏళ్లకు మీకు చాలా టైం ఇచ్చిన,
ఏం టైం ఇచ్చినావు, ఏం చేసావు? నేను ఎవడు ఇవ్వనట్టే నేను 10 సార్లు పిలిచారు ముఖ్యమంత్రి, సార్ రండి మీకు అనుభవం ఉంది, మీ అనుభవం షేర్ చేసుకుందాం, అసెంబ్లీలోకి రండి, మీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నా అని రేవంత్ రెడ్డి అన్నాడు. 4 మాటలు పిలిచిండు, అసెంబ్లీకి రావయ్యా నీ యొక్క అనుభవాన్ని మాకు చెప్పు, మాకు కొద్దిగా పని వస్తలేదని నువ్వు అంటున్నావు కదా, ఎట్లా పని చేయాలనో మాకు ఏం చేస్తే బాగుంటుంది ఈ రాష్ట్రం చెప్పవయ్యా అని పిలితే దొంగసాటుగా 18 నెలలు పండుకొని ఇవాళ లేచి ముఖ్యమంత్రి నేను ఇప్పుడే లేచి ఎవడు వండమన్నాడా, నేను రమ్మని మేము పిలిస్తే ప్రజలు పిలిచారు, మీ పార్టీలు కూడా చెప్పారు పాండ్రి సార్ అసెంబ్లీలో మాట్లాడదామని, రాకనే పాయ్. కాబట్టి ఇది రాజకీయాలకు అతీతంగా దయచేసి డిబేట్ లో కొన్ని అంశాలు చర్చ చేయాలి, ప్రజలకు లాభం జరగాలి, న్యాయం జరగాలి, సేమ్ టైం అధికారంలో ఉన్న పార్టీకి ఏదైనా తప్పు జరిగితే కనువిప్పు విషయంగా మనం విషయాలు చెప్పాలి. అంతే తప్ప నేను ఆ పార్టీలో ఉన్నా కదా, నేను ఆనాడు టిఆర్ఎస్ లో ఒకసారి కేసీఆర్ గారితో మాట్లాడిన, కేసీఆర్ గారు ఈ రాష్ట్ర ఎస్సీ అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ చైర్మన్, రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి కూడా 10 సంవత్సరాలు ఒక్క రోజు కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేస్ యొక్క చైర్మన్ గా రాష్ట్ర బాధ్యుడిగా ఒక్క మీటింగ్ పెట్టలేదు అని నేను ఒక 10 సందర్భాల్లో చెప్పిన. కాబట్టి ఆ ముఖ్యమంత్రి గారు ఏమంటాడో నాకు తెలియదు, ఆయన మనస్తత్వం. కానీ వ్యక్తిగతంగా మీరు ఏమంటారు, 10 అవసరం లేదు, కేసీఆర్ ఎన్నో పదవి ఎలా చేసిండా, సంతం చేయలే, తెలుగుదేశంలో చేసిండు, కాంగ్రెస్ లో చేసిండు, సంతం ఎడ చేసిండు, మొన్న బీఆర్ఎస్ వచ్చినాక 10 ఏళ్ళు చేసిండు. ఇక పదవిలే అవసరం లేని కేసీఆర్ 10 ఏళ్ళే ఉన్నాడు కదా, ఈ 9 ఏళ్ళే ఉన్నాడు కదా అధికారంలో, అంతకుముందు ఎవరిని సంఘాన్ని నాకుంటూనే ఉన్నాడు కదా, అటు చంద్రబాబు నాయుడు మోచెల్లి కొన్నేళ్ళు ఉన్నాడు, అంతకుముందు కాంగ్రెస్ తోని సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నాడు, స్టేట్ గవర్నమెంట్. అరే ఏమీ లేని ఏది వార్డు మెంబర్ గాని హరీష్ రావును దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004లో మంత్రిని చేసిండయా, అది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. అర్థం చేసుకోండి, పార్టీని అనకండి, మీరు చేసే తప్పులు ఉంటే నిజంగా చెప్పండి, రేవంత్ రెడ్డి గారు సరిదిద్దుకుంటాడు, రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటాడు, రాష్ట్ర సమస్యల పరిష్కారమే నిరంతరం పనిచేస్తున్న నాయకుడిగా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తారు. దయచేసి దీన్ని మీరు తప్పుతో పట్టించి మేము ఇవ్వాలనే, ఇప్పుడు జడ్పీటీసీ ఎంపీటీసీల ఎలక్షన్ 42% బీసీస్కి ఇస్తే బాగుంటది అనేది ఒక కాంగ్రెస్ పార్టీ నినాదం. అది రాహుల్ గాంధీ గారు అదే చెప్తారు, చాలా మంది బీసీలకు కావాలని కోరుతుండు కాబట్టి ఆ రకంగా ఎలక్షన్ పోతే బాగుంటది అనేదే లేట్ కారణం. సమయం చాలా తక్కువ ఉంది. ఓకే, నెక్స్ట్ మనం మధుకర్ గారి దగ్గరికి వెళ్తాం. మధుకర్ గారు, ఏదైతే ఇప్పుడు సజ్జనార్ సిట్ బాధ్యతలు తీసుకున్న తర్వాత దీనికి సంబంధించిన విచారణ వేగవంతం అవుతుందంటూ పదే మనం వింటా ఉన్నాం. వాస్తవంగా ఇప్పటికైనా ఇది వేగవంతం అయిద్దంటారా? ఎందుకంటే బండి సంజయ్ స్వయంగా మొదట్లో కూడా స్టార్ట్ నుంచి చెప్పింది కూడా బండి సంజయ్, ఆ తర్వాత కేంద్ర సహాయ మంత్రిగా ఉండి పర్సనల్ గా కేంద్రం సంబంధించినటువంటి నిఘా వర్గాన్ని పిలిపించుకొని మొత్తం అతను ఉన్న డేటా మొత్తం ఇచ్చిన తర్వాత కూడా ఒక్కసారిగా కదలిక వచ్చింది, ఏదో జరిగిద్దని అంతా అనుకున్నారు, మళ్ళీ సప్పబడింది. ఇప్పుడు సజ్జనార్ బాధ్యత తీసుకున్న తర్వాత ఒక్కసారిగా మళ్ళీ మూవింగ్ కనబడుతుంది. ఇప్పటికైనా జరిగిద్దంటారా, దీంట్లో న్యాయం జరిగిద్దంటారా, మీరు అనుకున్నట్టు మొత్తం విచారణ వేగవంతంగా అయిద్దంటారా, ఏమంటారు? ఒకటి అండి, మేము కోరుకునేటువంటిది ఈరోజు నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి, వారు గతంలో వారిని ప్రభుత్వము, అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ గారి ప్రభుత్వము ఏ రకంగా హింసించిన విషయాన్ని తెలుసు. ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ఎంత బాధ పెట్టారో మా బండి సంజయ్ గారిని కూడా అదే రకంగా బాధ పెట్టారు. అనేక రకాల పేరు మీద, అక్రమాల పేరు మీద జైళ్లకు పంపారు. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి గారికి ఎందుకు రేషం లేదు, ఎందుకు వారిని అరెస్ట్ చేయకపోతుంది? ఇప్పుడు ఫోన్ డేటాకు సంబంధించినటువంటి దాంట్లో ప్రభాకర్ రావు గారు సహకరించలేదు కాబట్టి ఇన్ని రోజులు రాలేదని ఈరోజు మోహన్ గారు చెప్తున్నారు. సరే, ఆ సందర్భంలో ఉన్నటువంటి ఆ ఒక్క అంశం ఒక్కదానికే పక్కకు పోదు కదా అండి, చాలా కోణాలు ఉంటాయి పోలీసు దర్యాప్తులు చేయాలంటే. ఈరోజు ఈ ప్రభుత్వము సజ్జనర్ గారిని తీసుకొచ్చి పెట్టగానే ఈరోజు ఏదో మార్పు జరుగుతుంది అనేది అనిపించడం లేదు. వారు లోపాయికారంగా ఈరోజు కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వ ఏదైతే లోపాయికార ఒప్పందాన్ని చేసుకుని ఈరోజు నేను మీ జోలికి రాను, మీరు మా జోలికి రాకండి అనేటువంటి ఒక పద్ధతితోని ఈరోజు ఈ కేసులన్నీ నీరుగార్చుకుపోతున్నారండి. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు ఈ విధంగా ఉంది, కాళేశ్వరం కేసు ఆ రకంగా ఉందంటే మరి ఈ కార్ రేస్ అయితే రెడీగా ఉంది కదండి, వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదండి?
ఈరోజు మీరు గమనించినట్టయితే ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం ఈరోజు ఈ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఈరోజు ఎక్కడ చూసినా ఈరోజు కవిత గారు ఈరోజు వాళ్ళ పార్టీలో నుంచి కేసీఆర్ గారి ముఖ్యమంత్రి గారి కూతురు వచ్చి ఈరోజు రేవంత్ రెడ్డి గారి పక్కన చేరిందండి. ఈరోజు ఆమె ఎమ్మెల్సీగా ఆమె రిజైన్ చేసినా ఆ రిజైన్ యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఈ ప్రభుత్వం దగ్గర లేదండి. ఈరోజు వారికి అనుకూలంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వాన్ని ఎట్లా నమ్మేదండి? ఈరోజు నిజంగా రేషం ఉండేటువంటి ప్రభుత్వం అయితే ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ఈరోజు ఇంట్లో పడుకున్నటువంటి వ్యక్తిని ఈరోజు భార్య పిల్లల మధ్యలో నుంచి లాక్కొచ్చి జైల్లో వేసినటువంటి ఈ యొక్క కేసీఆర్ గారు వారికి ఆ రోజు చట్టాలు అనుకూలంగా కనపడ్డాయి. మరి ఈ రోజు ఈ ప్రభుత్వము ఇన్ని రకాల అవినీతి చేసింది. ఈ రోజు ప్రజలందరూ చిదాయించుకొని ఈ ప్రభుత్వం అవినీతికి పాల్పడింది కాబట్టి వీళ్ళను గడిల నుంచి ఈరోజు గడిలకి పరిమితం చేయాలి, వీళ్ళు ప్రజలకు పరిపాలన చేయలేరని దూరంగా ఉంచినప్పుడు ఈరోజు ప్రజలందరూ వారు తప్పు చేసిరని వారికి రిజల్ట్ ఇచ్చినప్పుడు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ముఖ్యమంత్రి గారికి ఎందుకు ఆ రకమైనటువంటి విధానం ముందుకు రావట్లేదండి? ఏదైనా అంటే అధికారులు చేస్తారండి, మేము కక్ష రాజకీయాలు చేయట్లేదంటే కక్ష రాజకీయాలు చేయాలని ఎవరు కోరుకోవట్లేదు. కక్ష రాజకీయాలు చేస్తేనే ఈరోజు నాయకులు అరెస్ట్ అవుతారు అనేటువంటిది తప్పండి. ఈరోజు 2 సంవత్సరాలు అవుతుందండి. ఈరోజు ఏ ఒక్క కేసులో మీరు వారిని అరెస్ట్ చేశారు? ఇప్పటి వరకు ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక 10-15 కేసులు మీరు బయటకు తీసుకొచ్చారు. ఆ 10-15 కేసుల్లో ఏ ఒక్క దాంట్లో అయినా ఈరోజు మీరు ఏమన్నా ప్రతిపాదన ముందు పెట్టి తీసుకుపోయారా? ఈరోజు కనీసం విచారణ పేరు మీద ఏదో నెల రోజులు హడావిడి చేయడం, ఈరోజు దాన్ని పక్కకు నీరు కార్చడం, ఈ రాజకీయంగా వాడుకోవడం వరకే ఈరోజు గత ప్రభుత్వ మనుషుల్ని అరెస్ట్ చేస్తామని తప్ప మీకు చేసి చూపెట్టే దమ్ము లేదా అని అడుగుతున్నాం. అదే మధుకర్ గారు ఈ రోజు ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి కూడా వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే వయసు అయిపోయినటువంటి ముసలత్తన్ని అరెస్ట్ చేసి ఏం చేయాలి అనేటువంటి మాటలు కూడా ఈ రోజు కేసీఆర్ సంబంధించినటువంటి విషయంలో చెప్పడం జరిగింది. అంటే పక్క రాష్ట్రాల్లో కూడా ఇదే విధంగా క్లైమాక్స్ లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన తర్వాత ఒక్కసారిగా రాజకీయాలు ఏ విధంగా మారినాయో, ప్రభుత్వాలు ఏ విధంగా కూలినాయో మనం చూసాం. అలాంటి ఏదైనా ఉదాహరణ తీసుకుని ఒకవేళ ఏదన్నా కేసీఆర్ని అరెస్ట్ చేయాలా అనే విషయంలో ఏదైనా పై ఎత్తులు అంతర్గతంగా ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ ఈ రోజు చేసిన వ్యాఖ్యలు కూడా రేవంత్ రెడ్డి అదే వ్యాఖ్యలు చేశారు. అతను అరెస్ట్ చేస్తే ఏమొచ్చింది ఆ వయసులో అన్నట్టు విషయాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. ఓకే, ఏదైనప్పుడు కూడా చంద్రశేఖర్ రావు, హరీష్ రావు, ఇటుపక్క దయాకర్ రావు, ఈ రావులందరికీ ఒకేసారి చెప్తున్నా నేనున్న కాలం బీఆర్ఎస్ అధికారంలోకి రాదు అన్నట్టు వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అనేక సొంతగా వ్యాఖ్యలు చూసుకుంటే పర్సనల్ వ్యాఖ్యలు కూడా పాస్పోర్ట్ సంబంధించినటువంటి విషయాల్లో ఎత్తిపడవటం కానివ్వండి, ఇటుపక్క కేటీఆర్ సంబంధించి అమెరికాలో బాత్రూమ్లు కడిగారు అనేటువంటి సందర్భాలు కానివ్వండి, ఇలా అనేక వ్యక్తిగత దోషులు కూడా ఈ రోజు మనం అనేక విన్నాం. ఏదేమైనట్టుగా చర్చలో పాల్గొన్నందుకు ఆరేపల్లి మోహన్ గారికి, అదేవిధంగా విజయ్ గారికి, అదేవిధంగా మధుకర్ గారికి ధన్యవాదాలండి.